అబద్ధాలాడేవారికి, కపటనాటకులకు సంతోషకరమైన రోజులు చాలా తక్కువ. కోపం అనేది మరొకరి తప్పుకు మనం విధించుకునే శిక్ష. కోపంతో ఏదైతే ప్రారంభిస్తామో అది అవమానంతో ముగుస్తుంది. దాచిన అబద్ధం కంటే బాధాకరమైన నిజం ఎల్లప్పుడూ మంచిది. మీ స్వంత కిటికీలు గాజుతో చేసి ఉంటే మీ పొరుగువారిపై రాళ్లు విసరకండి. కష్ట సమయాలు ఎల్లప్పుడూ నిజమైన స్నేహితులను బహిర్గతం చేస్తాయి. నీరు ఎంత లోతుగా ఉందో తెలుసుకోవడానికి మీరు పరీక్షిస్తున్నప్పుడు పాదాలకు ఎప్పుడూ ఉపయోగించబడదు. 3 నమ్మకమైన స్నేహితులు. 1 ముసలి భార్య, 2 ముసలి కుక్క, 3 సిద్ధంగా ఉన్న డబ్బు. చిన్న ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించండి. ఒక చిన్న లీక్ వలన గొప్ప ఓడ కూడా మునిగిపోతుంది. జీవితంలో మీరు ఏదైతే నిజంగా కోరుకుంటారో అది ఎప్పటికీ అంత సులభంగా రాదు. బుద్ధిమంతుడు మూర్ఖునితో ఎప్పుడూ వాదించడు. ఎవరైతే తమ ముందు గట్టిగా మాట్లాడలేని వ్యక్తి ఉంటారో అతని ముందు మాత్రమే ప్రజలు బిగ్గరగా మాట్లాడతారు. హృదయం వికారమైనప్పుడు అందమైన ముఖం అంటూ ఏమీ ఉండదు. ప్రయాణం సులభతరం కానప్పుడే మనం బలపడతాం. కాలుజారి మీరు త్వరగా కోలుకోవచ్చు, కానీ నోరు జారడం వల్ల మీరు ఎప్పటికీ అధిగమించలేరు. మూర్ఖుని హృదయం అతని నోటిలో ఉంటుంది, కానీ జ్ఞాని నోరు అతని హృదయంలో ఉంటుంది. ఆత్మవిశ్వాసం జీవితంలోని ప్రతి అవకాశాన్ని తెరుస్తుంది. మీ శత్రువులను ప్రేమించండి, ఎందుకంటే వారు మీ తప్పులను మీకు తెలియజేస్తారు. ఏదైనా అది మీకు సంతోషాన్ని కలిగిస్తే ఇతరుల అభిప్రాయాన్ని పట్టించుకోకూడదు. కాలం మనుషులను మార్చదు. కాలం మనుషుల నిజస్వరూపాన్ని తెలియజేస్తుంది. చీకటిని శపించే బదులు కొవ్వొత్తి వెలిగించండి. ప్రతి ఒక్కరూ తమ అలవాట్లకు తామే బానిసలు. చాలామంది మిమ్మల్ని ఉపయోగించుకునేలా మీ ముఖాన్ని చూసి ప్రశంసిస్తారు. మీరు సంతోషకరమైన జీవితాన్ని ఎన్నటికీ పొందలేరు, మీరే దానిని సంతోషపెట్టాలి. మీరు ఎక్కువగా చింతిస్తూ ఉంటే మీ జీవితాన్ని కూడా నాశనం చేసుకోవచ్చు. ఆందోళన, విశ్వాసం ఈ రెండింటికి మీ మనస్సులో తగినంత స్థలం లేదు గనుక అక్కడ ఏది నివసించాలో మీరే నిర్ణయించుకోవాలి. తప్పుడు దారిలో ఎంతసేపు ప్రయాణించినా ఎప్పటికప్పుడు మలుపు కూడా తిరగవచ్చు. మీ మాటలకు బానిసగా ఉండడం కంటే మీ మౌనానికి యజమానిగా ఉండటమే మేలు. ఈ 3 విషయాలు మళ్లీ తిరిగి రావు. 1 మాట్లాడే పదాలు, 2 గతించిన సమయం, 3 విచ్ఛిన్నమైన నమ్మకం. ప్రేమ మరియు గౌరవం కోసం నమస్కరించండి, కానీ ప్రేమ గౌరవం కోసం వంగిపోయి అడగకండి. బోనులో పుట్టిన పక్షులు ఎగరడం ఒక రోగం అని అనుకుంటాయి. లోపల శత్రువు లేనప్పుడు బాహ్య శత్రువులు మీకు హాని చేయలేరు. నొప్పి మిమ్మల్ని బలపరుస్తుంది. భయం మిమ్మల్ని ధైర్యంగా చేస్తుంది. హార్ట్ బ్రేక్ మిమ్మల్ని జ్ఞానవంతం చేస్తుంది. మీలో మీరు చేసే పెట్టుబడిని ఎప్పుడూ తక్కువ అంచనా వేయకండి. మీ వైఫల్యాలను చూసి సిగ్గుపడకండి. వాటి నుండి నేర్చుకోండి, మళ్లీ ప్రారంభించండి. పోయిన సమయం మళ్లీ దొరకదు. మీరు ప్రారంభించడానికి ముందు భయంకరమైన క్షణం ఎల్లప్పుడూ ఉంటుంది. జీవితం అనేది భవిష్యత్తు కోసం ఒక సన్నాహకం. ఏదీ లేనట్లుగా జీవించడమే భవిష్యత్తు కోసం ఉత్తమమైన తయారీ. విజేతలు ఎప్పుడూ విఫలం కాని వ్యక్తులు కాదు, ఎప్పటికీ విడిచిపెట్టని వ్యక్తులు. ఎలా ప్రతిస్పందించాలో నేర్చుకోకండి, ఎలా స్పందించాలో నేర్చుకోండి. మీరు ఇతరులలో మంచిని వెతికితే మీలోని ఉత్తమమైన వాటిని మీరు కనుగొంటారు. జీవితం సమస్యలతో నిండి ఉంది. సమస్యలు శాశ్వతం కాదు, కానీ జీవితం శాశ్వతం. కాబట్టి ఆత్మవిశ్వాసంతో సమస్యలను ఎదుర్కోండి, మీ స్వంత జీవితాన్ని ఆనందించండి. ప్రజలు ఒక వ్యక్తి పట్ల అసూయపడరు, కానీ వారు అతని విజయం, ఆనందం మరియు జీవితంలో శాంతిని చూసి అసూయపడతారు. అందమైన ముఖాలు ప్రతిచోటా ఉన్నాయి,
కానీ ఈ రోజుల్లో అందమైన హృదయాలను కనుగొనడం కష్టం. మీరు మీ మనస్సుకు యజమాని అయినప్పుడు మీ జీవితంపై మీకు నియంత్రణ ఉంటుంది. చీకటి మధ్యలో కాంతి కొనసాగుతుంది. ఎప్పుడూ వేచి ఉండకండి. మీరు అనుకున్న దానికంటే జీవితం వేగంగా సాగుతుంది. స్వేచ్ఛలేని భద్రతను జైలు అంటారు. జీవితంలో అతి పెద్ద విషాదం ఏమిటంటే మనం చాలా త్వరగా వృద్ధులమైపోతాము మరియు చాలా ఆలస్యంగా జ్ఞానాన్ని పొందుతాము. అలసట ఉత్తమమైన దిండు. మీరు ఆలస్యం చేయవచ్చు, కానీ సమయం అలా కాదు. మీరు వెనుక ఉన్న వాటిని వదిలిపెట్టనంత వరకు మీరు మీ ముందు ఉన్న వాటిని చేరుకోలేరు. ఎవరూ లేకుండా జీవించడం నేర్చుకుంటే మీరు ప్రతిదానిలోనూ జీవించగలరు. చిన్న చిన్న మార్పులు పెద్ద మార్పును కలిగిస్తాయి. భయం మీ దగ్గరికి వచ్చిన వెంటనే దాడి చేసి నాశనం చేయండి. మనిషి యొక్క చర్యలు అతని మాటలతో సరిపోలాలి. మార్పుకు భయపడవద్దు, అది ఎలాగూ జరగబోతోంది. నకిలీ వ్యక్తులు నిర్వహించడానికి ఒక చిత్రణ ఉంటుంది, నిజమైన వ్యక్తులు అది పట్టించుకోరు. ప్రజలు తెలుసుకోవలసిన దానికంటే ఎక్కువ చెప్పడం మానేయండి. ఒంటరిగా ఉండటాన్ని ఆస్వాదించడం నేర్చుకోండి, ఎందుకంటే ఎవరూ శాశ్వతంగా ఉండరు. మీ మనస్సును తినేసేది ఏదైనా మీ జీవితాన్ని నియంత్రిస్తుంది. పరిపక్వత అనేది మీ మనశ్శాంతి, ఆత్మగౌరవం, విలువలు, నైతికత, స్వీయ విలువలకు ముప్పు కలిగించే వ్యక్తులు మరియు అటువంటి పరిస్థితుల నుండి దూరంగా నడవడం నేర్చుకోవడం. చివరికి ఈ 3 విషయాలు మాత్రమే ముఖ్యమైనవి. 1 మీరు ఎంతగా ప్రేమించుకున్నారు. 2 ఎంత సున్నితంగా జీవించారు. 3 మీ కోసం ఉద్దేశించని విషయాలను ఎంత సునాయాసంగా వదులుకున్నారు. క్షమాపణ మీ గతాన్ని మార్చదు, అది మీ భవిష్యత్తును మారుస్తుంది. మిమ్మల్ని బాధపెట్టే విషయాలు మీకు నిజంగా నేర్పుతాయి. తెలివైన వ్యక్తి తన కుటుంబం నుండి 3 విషయాలను దాచిపెడతాడు: అతని బలహీనతలు, అతని వేదన మరియు అతని వ్యామోహం. దూరం వల్ల ప్రేమ చనిపోదు, అనుమానం వల్ల అది చనిపోతుంది. మీరు 100% తప్పులు లేకుండా ఉంటే తప్ప నాకు తీర్పు చెప్పకండి. మీ శత్రువులా ఉండకపోవడమే ఉత్తమమైన ప్రతీకారం.